ఈ ఎన్నికల్లో గన్నవరం సీట్ను గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తామని ఉమ్మడి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఉంగుటూరు మండలం వేమండ, ఇందుపల్లి, నందుమూరు, బొకినాల గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బందరు పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రచారానికి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు మహిళలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించాయి. గన్నవరం ప్రజల మీద నమ్మకంతో, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తల అండదండలతో, గన్నవరంలో ఉండే న్యూట్రల్ ప్రజల అండదండలతో వైసీపీ శ్రేణులు కూడా మాకు ఓటు వస్తాయని భావిస్తున్నాం. మేమేమి పాపం చేయలేం, మేమేమి అన్యాయం చేయలేం, మేము అవినీతి చేయలేం, లేక మేమేమి ఇబ్బందులు పెట్టలా, పోలీస్ కేసులు పెట్టలా. ఎట్టి పరిస్థితుల్లో మీ అందరి మద్దతు గన్నవరం నుంచి ఇండిపెండెంట్ గెలిపించే చరిత్ర లేదు. అలాంటి గన్నవరం నుంచి నలుగురు శాసనసభకి పార్లమెంట్ బాలశౌరి ఎన్నుకోవాలి. బందర్లో కోర్టు వేసినందుకు బందర్ కోర్టు అనేది ఒక కళ. బందర్లో కోర్టు ఏం పెట్టాలని 2005లో ఆర్టికల్ రేస్ కాపర్ అది ఇప్పుడు దానికన్నా ముందు నుంచే